మొదటి సమయము 12వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఆదికాండ దావీదు సౌలుతో మాట్లాడుతూ వచ్చినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించి అతన్ని ప్రేమించాను. దావీదు తనకు ప్రాణ స్నేహితులని భావించుకుని అతను ప్రేమిస్తూ యోనాతాను అతనితో నిబంధన చేస్తున్నాను. దావీదు సౌలు తనను పంపించుకెలా పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చాను. కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించాను. జనులందరి దృష్టిని సౌలు సేవకుల దృష్టిని దావీదు అనుకూలుడై పరిశుద్ధులైన తండ్రి, మా నమ్మదగిన ఈ పరిశుద్ధ నామం బట్టి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. స్తుతికి పాత్రలు మీ నామము నిత్యము పూర్ణమైనట్టున్నాము. ఈ మహోన్నతత్వాన్ని బట్టి, ఈ ఉపకార స్వభావాన్ని బట్టి, ఈ గుణాధిష్టాన్ని బట్టి దేవాలయాన్ని మేము పూర్ణింప వార్షిక వారిని చేసుకుంటున్నాను. దేవాలయ మా జీవితాలు ఏం చేస్తున్నారు, చేస్తూ వచ్చినారు. వాటన్నిటిని బట్టి నీకు జ్ఞాపించినారు. ఈ ప్రజలుగా మీరు మాపించినటువంటి ఇదానికమైనటువంటి సమయాన్ని మరణాలు చేస్తున్నారు. కొన్ని కొరకై ఇప్పుడు వచ్చిన మీ ప్రజలను పొందనాలు. వాటి ద్వారా మనకు వచ్చిన శిక్షణ కూడా పొందనాలు. దేవాలయానికి నీవేనా వాక్యం వస్తున్నాను. ఈ వాక్యాన్ని మాట్లాడారు వేసి పంచి ప్రతి వారికి వారి వారి అవసరం ఈ వాక్యం ద్వారా వారిని ప్రేరేపించి ప్రతి వారిని ప్రతిగా గుర్తించి అన్న అనుభవాసం మీరు వాయిపరుచినట్లుగా ప్రజలను బాధపరుస్తున్నారు కోరుతున్నాను. జ్ఞాపకం చేసి ప్రయోజనకరమైన అవసరమైన మార్పు జ్ఞాపకం ద్వారా ప్రవర్తించారు. దేవాలయ పేరుతో కూడా మనం చేస్తున్న మార్గం ద్వారా తీసుకున్నాం. ఆ 4 పద్ధతిలో దాన్ని కనిపించినటువంటి సాధారణ ప్రతి కార్యంలో మాకు దూరం కావాల్సిన కొందరు పాటు సమయాస్తమానం యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించగలుగుతున్నాను. ప్రభువును స్తుతించి ఆరాధించబడతాయి. దేవుని యొక్క లేఖనం మనం తీసుకురావాలి. కీర్తనకారుడైనటువంటి దావీదు 47వ కీర్తనలో మొదటి శ్లోక పులికొల్ ప్రోత్సాహం ఆయన ఆరాధించబడే మనం తీసుకోవాలి. చూడండి 47లో సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్పాటము చేయండి. కనుక దేవుని మహిమపరచాల్సినటువంటి అనుభవం అనేటువంటి దేవుని బిడ్డగా మన జీవితంలో ఎంత అవసరమైనట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తుంటాయి. ఆయన ఆరాధించడం లేదా ఆయన హెచ్చరించడం మహిమపరచుకునేటువంటి రహస్య చర్య కాదు. ఏదో ఒక మరుగైనటువంటి కార్యక్రమం కాదు. ఆర్భాటంతో చేయవలసినటువంటి గొప్ప శబ్దంతో చేయవలసినటువంటి అనుభవంగా లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మన విషయంలో 6వ అధ్యాయంలో కూడా చూస్తే పరలోకం ఉండేటువంటి దేవుని దూతలు ప్రభువులు కనబరుచుంటారు. ఎలాంటి అనుభవంతో వారు చేస్తున్నారో చూస్తున్నారు. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం.
లేక 3 కూడా చదువుదాం. వారి సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానంలో కనుక దేవుడు స్తుతించుడు అనేటువంటి ఒక రహస్యచర్యగా జరుగుతున్నటువంటి కార్యం కాదు. గొప్ప శబ్దం అనగా మన శక్తి అంతటి ప్రభు కొరకై వినియోగపరిచి ఆయన మనం హెచ్చరించబోతున్న ఎందుకు ఆయన మనం ఆరాధించాలి, ఆయన ఏమైనా ఆరాధించాలి, ఆయన మందిరంలో ఏం చేసుకొచ్చినాడు, చేతుకుపోతున్నాడు, లేక సేవలని ఆలోచన కలిగినటువంటి వాడు ఉంటాడు. దాన్ని మనం ఎరిగినటువంటి వారిపై మనం ఆయన ఆరాధించవలసిన వారు అంటున్నారు. కనుక కీర్తనకారుడు ఎదురుగా ఆయన ఆరాధించడానికి కొన్ని హేతువులు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 2వ వచనం 47:2 యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు. కనుక ఎందుకు ఆయన మనం ఆరాధించాలి అంటే ఆయన మహోన్నతుడు. ఇలా ఆయన కంటే పైవాడు లేక ఆయన కంటే ఉన్నతమైన వాడు లేక ఆయన కంటే హెచ్చైన వాడు లేదు కనుక, అంటే కేవలము ఎత్తును బట్టో లేకపోతే వయసును బట్టో లేక భౌతికమైనటువంటి జ్ఞానం కాదు, కానీ ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి దైవత్వం యొక్క సంపూర్ణతను బట్టి మనం ఆయన ఆరాధించవలసిన ఆయన మహోన్నతుడు అని చెప్పడానికి దైవత్వం యొక్క పరిపూర్ణత ఆయనలో కనబడుతుంది. అలాగే మధ్య రాసి వచ్చాడు 5వ అధ్యాయం 4వ వచనం చదువుత ఈ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని జ్ఞాపకం చేస్తుంది. ఆయన యొక్క మహిమను బట్టి, ఆయన యొక్క గుణాధిశములను బట్టి, ఆయన ఉండేటువంటి పరిశుద్ధతను బట్టి మనం ఆయన ఆరాధించవలసిన వారు. ఎందుకంటే ఆయన కంటే పరిశుద్ధుడు, ఆయన కంటే పరిపూర్ణమైనటువంటి వారు ఆయన ఉండేటువంటి దేవత యొక్క సంగతులు చూసుకొచ్చినప్పుడు రోమాపత్రిక 3వ అధ్యాయం రాస్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఆయన దృశ్య లక్షణము అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించుకోగా తేటపరచబడుతున్నది. విశ్వసినప్పుడు ఆయన ఎలాంటి వాడిని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే నిత్య శక్తి ఆయన ఉండేటువంటి శక్తి యొక్క సంగతి గురించి మాట్లాడుతున్నాడు. హోదలని చెప్పడానికి ఆయన శక్తిని జ్ఞాపకం చేయబడుతుంది, ఆయన పరిశుద్ధ జ్ఞాపకం చేయబడుతుంది, ఆయన ఉండేటువంటి సర్వాధికారులు జ్ఞాపకం చేయబడుతుంది, లేక ఆయన పరిపూర్ణత జ్ఞాపకం చేయబడుతుంది, లేక ఆయన మౌనతని చెప్పడానికి లేక ఉన్నతులు పైన చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన సమస్తములో ఏం చేస్తున్నాడు, నిర్వహిస్తున్నాడు. చూడండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఆయన దేవుని మహిమ తేజస్సును ఆయన తత్వం యొక్క ముందుమందుమైంది తన మార్పుగా మార్చింద ఆయన ఏం చేస్తున్నాడు, సమస్తములకు ఇచ్చినటువంటి అధికారం లేక ఉన్నతమైనటువంటి స్థానం అధికారం అనేటువంటి దానికి వచ్చినప్పటికీ భూమి మీద అనేకమైనటువంటి అధికారాలు భూమి మీద నిర్వహించబడ్డాయి, లేక భూమి మీద అనేకమైనటువంటి అధికారాలు పరిపాలించబడ్డాయి, భూమి మీద అనేకమైనటువంటి సంగతులు నెరవేర్చబడుతున్నాయి దేనిని, కానీ వాటన్నిటికంటే పైవాడుగా మనం ఆయన గుర్తించవలసి ఉంటుంది. చూడవలసిన రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు. ఎలాగా ఆకాశములు గాని భూమి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనమైనను ప్రభుత్వమైనను ప్రధానమైనను అధికారమైనను సర్వము ఆయన సృష్టించబడెను, ఆయన బట్టి ఆయన ద్వారాను ఆయన బట్టి సృష్టించబడెను. సమస్తమైనటువంటి అధికారము
అందుకే ఆయన గురించి 40వ కీర్తనలో దావీదు రాస్తున్నాడు 2వ వచనంలో ఆయన ఎలాంటి వాడు ఉన్నాడు? మహోన్నతుడు, పరిశుద్ధతలో మహోన్నతుడు, శక్తిలో మహోన్నతుడు, పరిపూర్ణతలో మహోన్నతుడు, అధికారంలో మహోన్నతుడు, నిర్వహణలో మహోన్నతుడు. ఇవే ఆధిక్యతలో చూపించిన ఆయన ఆయన ఆరాధించడానికి ఎలాంటి అనుభవం కలిగి ఉండాల్సింది? మొదటి వచనం అంటాడు, 2వ లైన్ అంటాడు, 2వ లైన్ ఏమంటాడు? చెయ్యతో ఆయన ఆరాధించడానికి హేతు ఏంటంటే, నువ్వు ఆయన చెయ్యడానికి లేదు గొప్ప శబ్దంతో ఆయన ఆరాధించడానికి హేతు ఏంటంటే ఆయన మహోన్నతుడు. అది మాత్రమే కాదు, ఆయన నీ జీవితంలో మహోన్నతుడు. అందుకే నువ్వు ఆయన ఆరాధించాల్సి నీ జీవితంలో ఆయన మహోన్నతుడానికి దానికి కారణం ఏంటి? నేను పాపం, బలహీనం, భక్తిహీనం, దోషం, శాపగ్రస్తులం. గత 3-4 ప్రకారం శాపగ్రస్తులుగా భావించవచ్చు. ఎప్పుడు 13 రోజులు అంటాడు, మురుపు దూరస్తులైన అని జ్ఞాపకం చేస్తుంది. గత 4వ అధ్యాయంలో 8వ వచనంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, మీరు దేవుడు లేని వారిగా ఉన్నారు, ఎరుగని వారిగా ఉన్నారు అని జ్ఞాపకం చేయడం. అలాంటి వారు ఏంటంటే మనల్ని ప్రేమించి తన కుమారుడు యేసుక్రీస్తునందు మనలను తన సంఘముగా, తన పరిశుద్ధ ప్రజలుగా, జనముగా చేసుకోవచ్చు. ఈనాడైనా తన యొక్క మహోన్నతత్వాన్ని, ఉన్నతమైనటువంటి ఆ స్థితిని నీ కొరకై, నా కొరకై కనపరచడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు సామాన్యమైనటువంటి వాడు, అల్పులము, బలహీనము, లోకులు, అదమైనటువంటి మనల్ని గుర్తించడం ద్వారానే ఆయన ప్రేమ మన విషయమై వ్యక్తం చేయబడు. కానీ మనకు బాగా చదువుకుంటూ వచ్చిన 19వ అధ్యాయంలో ఒక యుద్ధ వ్యతిరేక ప్రమేయం మనందరి ఖచ్చితమైన మాటలే మరోసారి జ్ఞాపకం చేస్తూ ఆరాధించుకుంటే ఆ తలపులను మనం గుర్తు చేసుకుంటున్నాం. చూడండి, 19వ అధ్యాయంలో ఇప్పుడు ఒక సంఘటన మనం చదువుకుంటూ వచ్చినాం. 5 వచనాల నుండి మనం చదువుకున్నాం. మొదటి భాగం చూద్దాం. దావీదు సౌలుతో మాట్లాడి సాధించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే, యోనాతాను దావీదును ప్రాణ స్నేహితులుగా భావించుకున్నాడు. నేను ప్రాణ స్నేహితులుగా చేసుకున్నాను. దావీదు ఎవరు? సామాన్యమైనటువంటి ఒక గొర్రెల కాపరి, లేకపోతే సామాన్యమైనటువంటి యెషయా కుమారుడు. ఒకవేళ దావీదు చెప్పుకుంటున్నాడు, నేనెవరు, నీవెవరు అని సౌలు ప్రశ్నిస్తే మరి ఆ దావీదు ఇచ్చినటువంటి జవాబు చూద్దాం. చూడండి, 17వ అధ్యాయం 58వ వచనం. సౌలు చూసి, చిన్నవాడా, నీవెవరి కుమారుడు అని ప్రశ్నించగానే, నేను వ్యతిరేకమైన యెషయాను నీ దాసుని కుమారుడని దావీదు ఎవరని చెప్పుకుంటున్నాడు? నేను దాసుడను. మరి యోనాతాను ఇశ్రాయేలు ప్రజలు పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో రాజు అయినటువంటి సౌలు యొక్క కుమారుడుగా వీళ్ళు రాజు యొక్క కుమారుడు లేక పరమ యోనాతాను మన ప్రభువు యేసుక్రీస్తు ఎవరిని ప్రేమిస్తున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన రాజకుమారుడు లేక దైవ కుమారుడు. సంపూర్ణమైనటువంటి మహిమ ముందుగా జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మహోన్నతుడు, సర్వోన్నతమైనటువంటి మహోన్నతత్వం ఆయనకు. సౌలు తన రాజు ఏ అధికారం చేయవలసిన లేకపోతే ఏ సంగతి చేయవలసిన సంపూర్ణమైనటువంటి అధికారం సౌలుకి పడింది. అలాగే పరమోన్నత తండ్రి దేవుడు కూడా సంపూర్ణుడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న సమస్తము ఆయన చిత్త ప్రకారం పరలోక మొదలు భూమి మీదలో మరి ఆయన చిత్తం జరిగిన ఉండవలసి. అలాంటి దైవ కుమారుడు యేసుక్రీస్తు వారు మానవులైనటువంటి మనం ఏం తీసుకొచ్చినాడు? ప్రేమిస్తున్నాడు. 110వ కీర్తనలో దావీదు అంటాడుగా, ఆయన మహోన్నతుడైనను. ఎవరు లక్ష్య పెడుతున్నాడు? చూడండి, 110వ కీర్తన 8వ వచనం. కీర్తన 110వ అధ్యాయం 8వ
పరిశీలించారు. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను ఇది మనం గమనించినప్పుడు మరి యోనాతాను యొక్క ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమతో పోల్చబడేటువంటి ప్రేమగా కనబడుతుంది. యోనాతాను రాజకుమారుడు, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన మహోన్నతుడు, సర్వాధికారి వాడు. మనం చదువుకున్నాం 47 అదే మాట రాసుకొచ్చాడు. ఆయన సర్వభూమికి మహారాజు అయినాడు. ఆయన సర్వభూమికి మహారాజుగా ఉన్నటువంటి వాడు. అంతేకాదు 24 కీర్తనలో దావీదు రాస్తున్నాడు, ఆయన మహిమ గల రాజు జ్ఞాపకం చేస్తూ, తిమోతి తన పత్రికలో జ్ఞాపకం చేస్తూ, లేక పౌలు పత్రిక రాసిన తిమోతికి జ్ఞాపకం చేస్తూ వరవచనాలు అంటాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కనుక అలాంటి మరి రాజు అయినటువంటి ఆ ప్రభువు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. మరి చాలా వింతైనటువంటి ఎవరైతే తన యొక్క సహోదరుని లేకుంటే తన స్నేహితులుగా ప్రేమిస్తున్నారు. దాని ఎవరైతే ప్రేమ లాంటిదంటే స్నేహ సంబంధమైనటువంటి ప్రేమ. స్నేహ సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రేమ అనుభవాలు, వారి మధ్య ఉండేటువంటి అనుభవాలు ఎంతో ప్రత్యేకమైనటువంటి. మన ప్రభు కూడా మనల్ని ఎలా ప్రేమిస్తూ వచ్చాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించి స్నేహితుల వలె, నిజమైన మంచి స్నేహితుల వలె ఆయన కూడా ప్రేమిస్తూ వచ్చాడు. మనకు తెలుసు దేవాలయంలో మరి ప్రభు చెప్తూ వచ్చాడు, చూడండి ఆయన వాళ్ళు ప్రేమించినటువంటి విధానం గురించి మాట్లాడుతూ వచ్చాడు. 15వ అధ్యాయం మహాస్వార్థ 15 చూద్దాం. 14 ఇప్పుడు 13 కూడా చూడండి. తన స్నేహితులకు తన ప్రాణం పెట్టి వారి కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడో లేడు. 15వ వచనం, దాసుడు తన యజమాని చేతులని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు. చూడండి, ప్రాణం పెట్టేటువంటి అనుభవం అంత మాత్రమే కాదు, మరి సంబంధాన్ని నూతనపరుస్తున్నాడు, సంబంధాన్ని ప్రత్యేకపరుస్తున్నాడు. నేను ఇంకొక ప్రాణం పెట్టడమే కాదు, నేను ఇంకొక మిమ్మల్ని ఏమి పిలవను, దాసులని పిలవను, మీరు నాకేమయ్యారు, స్నేహితులయ్యారు. కనుక ప్రభుత్వం నీకు రాకపోయినటువంటి అనుభవం కూడా ప్రభు నీకు రాకపోయినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని బట్టి ఆయన మనకు ప్రాణ స్నేహితులుగా లభిస్తుంది. మనలంతగా ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమకు రుజువుగానే ఆయన చేస్తూ వచ్చాడు. మన ప్రాణము మనకై బలిగాను, యుక్తిగా 5:2 చదువుతాం. ఆయన ప్రేమించి ఆయన చేస్తూ వచ్చినాడు, రాస్తున్నాడు. మనకై తానే బలిగాను అర్పణగాను చేసుకోవడం ద్వారా ఆయన ప్రేమ మన విషయమై వెల్లడిస్తుంది. ఇలాంటి క్రీస్తు యొక్క ప్రేమకు మరి అద్భుతమైనటువంటి వారిగా మన జీవితంలో రుజువుపరచబడుతుంది. ఆయన చూపినటువంటి ప్రేమ ఒక తన యొక్క ప్రేమ పరిమితమైనటువంటి ప్రేమ కావచ్చు. తన తండ్రికి భయపడి కొన్నిసార్లు ప్రేమించడం యోనాతాను విడదీస్తూ వచ్చాడు. తన పరిస్థితులకు భయపడి యోనాతాను మరి కొన్ని సంగతుల విషయంలో మరి వెనకడుగు వేస్తూ వచ్చాడు. కానీ ప్రభు వాళ్ళు ప్రేమించినటువంటి ప్రేమకు మరి ఇంతమంది అపోస్తున్నట్టు బాబు అంటాడు, దేవుడు మరి చెప్పినటువంటి ప్రేమకు దాని ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు గ్రహించడకు సాధ్యం కాదు. కానీ ఆ ప్రేమ లాంటిది అది జ్ఞానములకు మించిన ప్రేమ. చూడండి, సుమంత్రిగా 4వ అధ్యాయం 4వ అధ్యాయము క్షమించాలి చెప్తున్నాను 3వ అధ్యాయము 15 నుండి చదువుదాం. మీరందరూ కృష్ణ శక్తి కలిగి ఆయన ఆత్మలో బలపరచబడినట్టుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్టుగా తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణ దేవుడు పూర్ణులగినట్టుగా ప్రేమేదో వేరుపాలి స్థిరపడి దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించగలను. ఎందుకంటే ఆయన చూసినటువంటి ప్రేమను గొప్పది, అది జ్ఞానం మించినది. ఏ సంబంధమైనటువంటి ఏ జ్ఞానం చేత దాని
దాని స్థితిగతులను మనం తెలుస్తున్నాయి, దాని యొక్క పరిమితులను మనం గుర్తించలేము. ఇక భూమి మీద ఏ సంగతికైనా కొన్ని కొలతలు ఉంటాయి, లేకపోతే కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, లేదా కొన్ని సంగతులు ఉంటాయి. ఈక్వేషన్ చేయడం అనేటువంటి అంశాలు వేరే పరిమితులు వాడుతూ ఉంటారు. ఇవాళ ఏదైనా ఒక కేజీ చూడాలనుకోండి, ఆ కేజీకి సంబంధించినటువంటి ఆ వెయిట్ ఉండేటువంటి ఆయిల్ వేస్తారు. మరి ఏదైనా ఒక ఆయిల్ లాంటి కానీ లిక్విడ్ లాంటిది కానీ ఒక లీటర్ జగ్గులు వాడుతూ ఈ విధంగా మనం గమనిస్తూ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక స్థలాల్లో లేకపోతే పొలాల్లో ప్రదేశాన్ని కొలవేయాలంటే ఒక టేప్ వాడు, లేకపోతే ఇన్ని కుంటలు అంటారు. ఒక తెలంగాణ ప్రాంతానికి వెళితే వాటి వేసేటువంటి పొలాలకు కొలతలు ఏమంటారంటే ఇన్ని కుంటలు, లేకపోతే ఇన్ని చైన్స్, లేకపోతే ఇలా లాంటి విరుద్ధమైనటువంటి పాలకులు. ఇప్పుడు దేవుని ప్రేమ చూస్తుంటే నీ దగ్గర ఏది చైన్లుగా పనికిరావు, నీ దగ్గర టేప్ ఉన్నా పనికిరావు, నీ దగ్గర ఎన్ని రకాలైనటువంటి వెయిట్ మిషన్స్ ఉన్నా పనికిరావు. కారణం ఏంటి? అది భూసంబంధమైనటువంటి జ్ఞానంతో పరిమితమైనటువంటి ప్రేమ. యోనాతాని కంటే, యోనాతాని ప్రేమ కంటే అధికమైనటువంటి ప్రేమ. యోనాతాని ప్రేమ ఎంత గొప్పది అంటే స్త్రీలు ప్రేమించినంత గొప్ప ప్రేమ చూపిస్తూ వస్తాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. సోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరమైనవి, నీ నిమిత్తం నేను బహు దుఃఖం శోకమనుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు ఎత్తైనది, స్త్రీలు చూపించేటువంటి ప్రేమ కంటే అధికమైన ప్రేమ. స్త్రీలు చూపించేటువంటి ప్రేమ ఎంతో గొప్పది. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డ విషయం ఎంతో గొప్ప ప్రేమ చూపిస్తుంది, గొప్ప ప్రేమ చూపిస్తుంది. ఒకవేళ భూమి మీద అధికమైనటువంటి భారంతో ఉండేటువంటి పని స్త్రీ యొక్క ధర్మంలో వారు ఎదుర్కొంటూ వస్తున్నారు. మనందరికీ తెలుసు, తల్లి గర్భమున వాడిని మొదలుకొని ఆ పడేటువంటి ప్రసంగాలు లేదు. ఆయన అనుభవాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఎంతకాలం బాగుంది. అందుకే ప్రభు చెప్తూ వచ్చాడు, ఒక బిడ్డ మరి ప్రసవించబడిన తర్వాత ఆ బిడ్డను చూసినప్పుడు తల్లి ఏం చేస్తుందట? సంతోషిస్తుంది. అందుకే యెషయా రాస్తూ వచ్చాడు అద్భుత వాక్యాల్లో మరి స్త్రీ యొక్క ప్రేమకు వచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మ. అంతేకాదు యెషయా కూడా 66:13 కూడా రాస్తున్నాడు, ఒక తల్లి వారిని ఆదరించినట్టు అని దేవుడు మాట్లాడుతూ రాస్తున్నాడు. అంటే స్త్రీ ఉండేటువంటి ఆ ప్రేమ అనుభవము గొప్పదిగా ఉంటుంది, ఎంతో ప్రేమిస్తారు. అంతేకాదు ఆ బిడ్డ విషయమై లేదా కుటుంబ విషయమై ఎంత పరిప్రాయాలు వారు చూపించేటువంటి ప్రేమ ఎంతో గొప్పదిగా కనబడుతుంది. దాన్ని వర్ణిస్తూ అంటాడు దావీదు యోనాతాను గురించి, స్త్రీలు ప్రేమించినటువంటి ప్రేమ కంటే ఏం చేస్తున్నా అధికమైన ప్రేమ. ఇక్కడ యోనాతాను చూపేటువంటి ప్రేమ అంత ఉన్నతమైనది ఉంటే, నీ ప్రభు నా ప్రభు నువ్వు నీ విషయమై నా విషయమై చూపించినటువంటి ప్రేమ ఆత్మ చాలా గొప్ప. అది భూమి ఏ సంగతులు కూడా దానిని తొలగించలేదు. ఆ ప్రేమను తొలగించడానికి లోపల ఎంతో మంది ప్రయత్నం చేసుకోవచ్చు. అనగా క్రీస్తుకు విశ్వాసమైనటువంటి ఆ ప్రేమను పడదోయడానికి లోపల ఎన్నో గొప్ప గొప్ప రాజ్యాలు కలిసి, కానీ దైవ ప్రేమ నుండి మనుషులు విడదయలేదు. దేవుడితో ప్రేమ అంత మరణంతో కలగలేదు అంటాడు. చూడండి పరమగీతం గ్రంథము 8వ అధ్యాయం. పరమగీతం గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రభు చూపినటువంటి ప్రేమ ఔన్నత్యం చూస్తుంటే ఆయన తన ప్రేమను చూపించడానికి తన ప్రాణమును లక్ష్య పెట్టడంతో గొప్ప ప్రేమ చూపించాడు. అలాంటి అసమానమైనటువంటి ప్రేమను క్రీస్తునుడి నీవు నేను అర్పిస్తూ వచ్చిన అందరు బట్టి నువ్వు ప్రభువును ఆరాధించవచ్చు. ప్రభావం నేను ఎంతగా ప్రేమిస్తూ వచ్చిన, నేను ఏ వాడు, నేను దాసును, లేదు నేను అల్పుడు, నేను బలహీనుడు, ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తూ వచ్చిన. యోనాతాను విషయమై దావీదుతో కృతజ్ఞత హృదయం కలిగినటువంటి వాడు. తర్వాత వారు కలిసి ఉండేటువంటి నిబంధన అనుభవం దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించారు. యోనాతాను విషయమై ఎంతో కృతజ్ఞతగా వచ్చాడు. నీవు
నీ దేవుని విషయమై అట్టి కృతజ్ఞతలు వ్యక్తం చేసి ఆయన హెచ్చించవలసిన వాడు, ఆయన మహిమపరచవలసిన వాడు. అందుకని దేవుడు నేను ప్రేమిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే వారి మహిమపరచాలి. యెషయా గ్రంథం 43 చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 43. నా మహిమ నేను ప్రేమించడానికి కారణం ఏంటి? నా ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే నేను నీ ఎడల చూపినటువంటి ప్రేమను బట్టి నువ్వు నీవేమిచ్చి దేవుడు రుణం తీర్చుకోలేవు. కానీ నీవు చేయవలసిన పని ఏంటంటే ఆయన మహిమపరచు. రెండవది 116 దావీదు అంటాడు, నేనేమిచ్చి నీకు ప్రచోపకారము చేయలేను, కాబట్టి నేనేం చేస్తాను. చూడండి, 116 దావీదు చెప్పుకుంటున్నాడు. 12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లింతును? ఆయన నాకు ఇచ్చినటువంటి రక్షణ, ఆయన నాకు ఇచ్చిన విమోచన, ఆయన నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదపు అనుభవం, ఆయన నాకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి అనుభవాలు, ఇవన్నీ నేను చేతపడుకుని నేనేం చేస్తాను? దేవుని నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేస్తాను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించుకుంటాను. నేను ప్రజలందరి ఎదుట ఆయన ఏం చేస్తాను? కృతజ్ఞతాస్తుతులతో ఆయన నామమును హెచ్చించేవాడు. ఎవరి కాలంలో ఆరాధించడానికి ఆయన ప్రేమను నీ చేతులు అనుభవించినామనేటువంటి సత్యాన్ని ఆయన ఆరాధించవలసింది. దానికంటే వీక్షణ ప్రేమ దాని విషయమై దావీదు విషయం ఎంతో గొప్ప ప్రేమ చూపించిన మాట వస్తుంది. కానీ నీ ప్రవర్త కంటే అధికమైన గొప్ప ప్రేమ చూపించాలి. మరి లోకంలో ఉండేటువంటి సంగతులు కూడా ఆ ప్రేమను ముంచివేయాలి. చూడండి, మనం చదవలేదు, ఆ మాట ఇంకా కొంచెం అంటే మాట పడ్డాడు, వరదలు దాన్ని ముంచజాలు అంటాడు. చూడండి ఎలా వచ్చింది మరి. అగాధ సముద్రపు జలములు దేవుని యొక్క ప్రేమని గెలవడం ఇక్కడ లోక సంబంధమైన ప్రేమలైతే ఆగిపోతాయి, పరిస్థితులు ఆగిపోతుంది. కానీ దైవ ప్రేమ అనంతమైన గొప్ప ప్రేమ. నీ విషయమై కంటే అధికమైన ప్రేమను చూపించినట్టు ఆ ప్రభు నీ ప్రభు ఉంటాడుగా ఆయనను ఘనపరచాన్ని మాయపరచవలసిందిగా అంటున్నాను. అదే కాదు, ఎలా కాదు, దావీదు చేసినటువంటి 60 సంవత్సరాలు మరింత అధికమైనటువంటి సంగతులు మనం ఆలోచించడానికి అవకాశం ఉంది. చూడండి, 2వ వచనం 18:2 వచనాలు. గమనించినప్పుడు తన తండ్రి ఇంటికి వెళ్ళడం లేదు. ఎవరింటికి తెలుసుకుంటున్నాడు? సౌలు ఇంటిలో సహవాసం ఇస్తున్నాడు. తన కుమారుని సహవాసం ఇవ్వడానికి ఆ పర్వతాన్ని తన కుమారుని ప్రదర్శిస్తూ వారిని నీకే అనుగ్రహించడానికి ఆయన ప్రేమను ఈ విషయమై వెల్లడించినట్టు ఒక గొప్ప విషయం ఏంటంటే తన కుమారుని సహవాసం ఇవ్వాలి. 3 నిబంధనలు చదువుతాం, 3 అధ్యాయంలో చదువుదాం. 1 పత్రిక 1:9. మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభు యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక తన కుమారుని సహవాసం ఇవ్వడు. ఆ సహవాసంలో ప్రభుతో ఉండేటువంటి అనుభవం, ఆయనతో నీకు ఆయన అనుభవాలు, ఆత్మీయటువంటి ఆ సహవాసాన్ని దేవుడు మాత్రమే కాదని క్రీస్తు దినాడు ఆ శ్రేష్టమైనటువంటి సహవాసంలోని దేవుడు నిన్ను చేశాడు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలైనటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి నీవులో లేనటువంటి సంఘంలోకి దేవుడు నిన్ను తీసుకోవచ్చు. ఈనాడు ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ ఉపదేశం గ్రంథంలో నీ జీవితాన్ని నడిపించడానికి ఆ సహవాసం ఆయన పరిశుద్ధమైనటువంటి బలహీనతలను చేర్చడానికి ఆ సహవాసం ఆయన పరిశుద్ధమైన నామమును బట్టి నీ ప్రతి అవసరతను తీర్చుకోవడానికి ఆ సహవాసం అందుకే
మనం ఈనాడు అందించేటువంటి శ్రేష్టమైనటువంటి సహవాసం యొక్క పునాది నమూనా అపోస్తలుల కార్యాలు 2:42 దాని బస్సు గారు దేవుడిచ్చినటువంటి దర్శనం ఏం జ్ఞాపకం తీసుకొచ్చాడు. అపోస్తలుల యొక్క బోధనను సహవాసమును రొట్టెవేర్చుటను ప్రార్థన చేయడమును ఆ శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని ఏడతగినటువంటి అనుభవైనాడు నీవే అర్పించే ఆధిక్యత దేవుడు. సౌలిలో చేర్చబడ్డా ఇక్కడ మన సౌలు కాదు, తండ్రిలో చేర్చబడ్డా. తండ్రి అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు మనలో ఏం చేసినాడు, తన సన్నిధిలోకి చేర్చు. ఇలాంటి తండ్రితో కూడా సహవాసానికి ఏర్పడవచ్చు. రాష్ట్రంలో చూస్తే మాతో కూడా మీకును సహవాసం అని చెప్తూ యవ్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది కుమారుడు యేసుక్రీస్తును తండ్రితో కూడా అశ్రేష్టమైనటువంటి సహవాసం. ఇలాడు ఆయన సన్నిధిలోకి చేరి మనం ప్రార్థించిన, మనం ఆరాధించిన, మనం స్తుతించిన ఏం చేస్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆరాధిస్తున్నాను తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అని తండ్రి యొక్క స్మరణతో దేవుని యొక్క సముఖాన కుమారుడితో కలిసి సహవాస ఐక్యతలోకి తేవవచ్చు. అలాంటి శ్రేష్టమైనటువంటి సమైక్య అనుభవానికి, ఆత్మీయమైనటువంటి అనుభవానికి ఈ ప్రభు నిన్ను నడిపిస్తుంది. ఒకవేళ దావీదైతే కొన్ని గడియలు లేదా ఒక రాత్రులో 2 రాత్రులు కొన్ని దినాలు ఇక్కడ సౌలింగ్ గడిపవచ్చు. ఆ తర్వాత తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. కానీ నీతో చూడేటువంటి సహవాసము, నీ ప్రభువు నీ తండ్రితో నీ కుమారుడు యేసుక్రీస్తుని సహవాసము ఎంతవరకు ఆయన ఉంచడానికి ఇష్టపడుతున్నాడంటే యుగాయుగ నిత్యంతో పర్యంతం సదాకాలం ఆయన వశమైనటువంటి సన్నిధిలో చేరి నిరంతరము ఆయన నామాన్ని బట్టి ప్రార్థించడం ద్వారా, ఆరాధించడం ద్వారా, ఆయన వశమైనటువంటి సన్నిధిని అనుభవించడం ద్వారా ఆ సంతోషాన్ని వర్ణించాలని, ఆయన ఉపదేశాన్ని పొందుకోవాలని ఆయన సన్నిధిలోకి నిర్ణయించాడు. అందుకే కీర్తనకారుడు ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కథించబడను. ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నాను నేను కనుక కథించబడను. అదే కాదు 16:11 అంటాడు, జీవమార్గముకు వచ్చి నువ్వు నాకు తెలియజేస్తావు, ఈ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది నీ కుడి చేతిలో. రాజులో ఉన్నాడు దావీదు, అక్కడే ఉండవు. రాజుగారింటికో మనం వెళ్ళామప్పుడు ఒక ఎమ్మెల్యే గారింటికో, లేకపోతే ఎంపీ గారింటికో, లేకపోతే మినిస్టర్ గారింటికో, ముఖ్యమంత్రి గారింటికో, ప్రధానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏముండదు. కావలసినటువంటి సకల సదుపాయాలు మనల్ని విలువ కానీ వెళ్తే అంటున్నారు. కానీ ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు నేను చేర్చుకున్నాడు, ప్రభు తన పరిశుద్ధమైనటువంటి ఆవరణలోకి సన్నిధిలోనే తెచ్చాడు. ఆత్మ సంబంధమైన ప్రతి సదుపాయము నీ కొరకు అక్కడ సమకూర్చి దేవుడు పెడుతున్నాడు. కనుకని వాటిని వర్ణించినట్టుగా యోనాతాను కంటే, సౌలు కంటే శ్రేష్ఠుడైన నీ ప్రభు, శ్రేష్ఠుడైన తండ్రి యొక్క సన్నిధిలో ఉన్నావు కనుక ఆయన సహవాసం ఇచ్చినట్టు నా ప్రభు ద్వారా నువ్వు స్తుతించి ఆరాధించి మహిమపరచబోతున్నాడు. తిరిగి మరొక తరపులోకి వెళ్దాం. చూడండి 3వ వచనం. నిబంధన చేసుకుంటున్నాడు. ఇక్కడ నిబంధన సంబంధమైనట్టున్నాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో నిబంధన చేయడం సర్వసాధారణం. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక తోటి వ్యక్తితో మనం ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మానవులతో చేసినటువంటి నిబంధన నిత్య స్థిరమైనటువంటి రక్త నిబంధన. మన కొన్ని నిబంధనలు 11వ అధ్యాయంలో చదువుతుంటాం. ఆయన మనకు ఎలాంటి నిబంధన చేస్తూ వచ్చాడు, రక్తముతో నిబంధన చేస్తాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తమే ఈనాడు నిబంధన రక్తంగానే మనకి పడుతుంది. ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఆ నిబంధనలోనికి నిర్ణయించాడు. ఆ నిబంధన అన్నిటికీ నిబంధన చేసినప్పుడు మనుషులు ఏమవుతారంటే నేరుతారు. చూడండి, న్యాయం గ్రంథం న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1. యెహోవా గిల్గాలు నుండి బయలుదేరి బొకీములకు వచ్చి ఆశీర్వదించెను. నేను మిమ్మల్ని ఐగుప్తును రప్పించి మీ పితరుల ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని చేర్చి, అక్కడ గమనించాలి, నీతో చేసిన నిబంధనను నేనెన్నడూ. ఎంత గొప్పది! మనమైతే మాటించిన తర్వాత తప్పిపోతాం, ఏదైనా ఒకరితో ప్రమాణం చేసి తప్పిపోతాం.
ఈనాడు భర్త భార్యతో ప్రమాణం చేసి మర్చిపోతాం. పెళ్లి రోజు మాత్రం మంచి హడావిడిగా ఒక నిబంధన చేస్తుంది. పెళ్లి రోజు మాత్రము భర్తతో భార్య మంచి నిజంగా ఎంత నమ్మకంగా నిబంధన చేస్తుందా అన్నట్టు చేస్తుంది. కానీ మరుసటి నెలలో మరుసటి సంవత్సరమో మరుసటి కొన్ని దినాల్లో గడిచినప్పటికీ ఆ నిబంధనలు ఏమైపోతాం, పారువారైపోతాం, మాట తగ్గిపోతూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడుతున్నాడు. సంఖ్యాకాండ 20వ అధ్యాయంలో అంగులైనటువంటి విలాసం చెప్తున్నాడు. ఆయన చెప్పి చేయకూడదా, మాట ఇచ్చి తాకిపోకూడదా? ఆయన అబద్ధ మాటకు ఇలాంటి వాడు కాడు, నరమాత్రుడు కాడు. ఆయన చెప్పి చేసేటువంటి వాడు. అలాంటి స్థిరమైనటువంటి నిబంధన అంతేకాదు, తన నిబంధనలు స్థిరపరచడానికి తన పరిశుద్ధమైన రక్తాన్ని క్రయంగా చెల్లించాడు. ఇక్కడ యోనాథనైతే నిబంధనలు చేస్తూ వచ్చాడు, పలు ప్రయాణాలు వచ్చాడు. యోనాథన్ కంటే శ్రేష్ఠుడైన నీ ప్రభు నేను ప్రేమించి నీ కొరకై తన ప్రాణములు సైతము నీ కొరకై క్రయముగా పెట్టి నిబంధనను నేరును చెబుతూ నీ నిబంధన విషయమై స్థిరపరుస్తున్నాడు. శాశ్వతమైనటువంటి నిబంధన, శాశ్వతమైనటువంటి ఒప్పందము, ప్రమాణము దేవుడు నీతో చేస్తున్నాడు. కారణం ఏంటి? నేను ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమించడానికి ఏ అర్హత నీకు నాకు లేకపోయినప్పటికీ కూడా నేను ప్రేమిస్తూ వచ్చాడు. కారణం ఆయన నిత్య సంకల్పంలో నేను కోరుకున్నాడు. ఆయన ప్రణాళికలో చూస్తున్నాడు కదా, ఆయన ఉద్దేశంలో చూస్తున్నాడు కదా, జగత్ పునాది కోరలే ఆయన నిన్ను నిర్ణయించుకున్నాడు కదా. మొదటి ఆలోచనంటాడు, జగత్ పునాది కోరకోవడమే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను. ఏర్పడడం గురించి నేను ప్రేమిస్తున్నాడు. నీకంటే ఎన్ని రీతిగా ఆ వాతావరణం నీ నుండి ఆయన కనబడుతున్నా. పలు ప్రయాణాలు నీవు నేను తొలగిపోతున్నా. పలు ప్రయాణాలు దేవుడికి విరోధంగా నడుచుకుంటున్నా. పలు ప్రయాణాలు దేవుడికి మరి మహిమకు అడ్డుగా వారిగా ఉన్నప్పటికీ కూడా ఆయన కనికరించి ప్రేమించి క్షమించి విడువగా చూస్తున్నాను. మీరు రాస్తాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక అంటే విడువగానే ఉన్నది వాడాలి. విడవలసిన పరిస్థితి ఉంది. నేను విడవలసిన పరిస్థితి నీకు ఉన్నాయి. నేను విడిచిపెట్టవలసినటువంటి అనుభవం సందర్భాలు ఉంటాయి. ఆయన విరోధంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? విడువక. నేను విడిచిపెట్టడం ఆయన ఏం కష్టకరం కాదు. గొప్పవాడు సామాన్యం విడిచిపెట్టడం గొప్ప విషయం ఏముంది? కానీ ఆయన గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన స్వభావం బట్టి ఎలాంటి వాడు? మంచివాడు, గొప్పవాడు. లేక మహోన్నతుడు. మొదటి మాట మనకు అది గుర్తుపెట్టుకుంటే ఆయన మంచితనంలో కూడా మహోన్నతుడు కనుక ఆయన తన స్వభావం విరోధంగా ఏది చేయడం. ఆయన స్వభావం ఏంటంటే సమస్తము పెట్టడం, మంచితనము, మానవులు మన విషయమై చూపించడానికి. కనుకనే యోనాథానులో మనం చూస్తున్నట్టు అనుభవం చూస్తుంటే నిబంధన చేస్తున్నాడు. అయితే యోనాథాను కంటే శ్రేష్టమైన నిబంధన నీ కొరకై నా కొరకై చేసినట్టు ఆ ప్రభువు నీకు ప్రభావితంగా ఆయన స్థితించు. ఆయన పరిశుద్ధమైనటువంటి నామము మహిమపరిచేటువంటి వాడుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. తిరిగి ఇంకా ముందుకు వెళ్తుంటే మరి యోనాథాను యొక్క అనుభవం ఇంకా దావీదు విషయమై ఏ రీతిగా వెల్లడించబడుతుందో 4వ వచనం చూడండి. మరియు యోనాథాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాడు. ఈనాడు ప్రభు నీ కొరకై తనకు కలిగిన సమస్తమును ఇచ్చేసి ఇక దాని కొరకై ఏమీ తెచ్చుకోలేదు. ఆయన నీ కొరకై నేను ప్రేమించిన ఏదో చేత తన కలిగిన సమస్తమును దాని పోషించాడు. ప్రభు 5:5 రాస్తాడు, దేవుడు తన పరిశుద్ధమైన ఆత్మ ద్వారా తన ప్రేమను నీ విషయమై కుమ్మరించేశాడు. కుమ్మరించడం అంటే మనం ఎవరైనా ఏదైనా ఇచ్చినారనుకోండి, ఒకవేళ ఎవరైనా ఒక దోషుడు ఏదైనా మన పదార్థం ఏదైనా ఇచ్చినారనుకోండి, మనం ఏం చేస్తామంటే వాళ్ళ చూపులు ఒకడానికి ఒక్కటికి 1.5 కోసం లేదు. ఇంకా అతి ప్రేమ మనలో ఉందంటే 1-2 కోసం. కానీ దేవుడు ఆయన తన ప్రేమంతా కూడా ఉపరిస్తూ వచ్చాడు. తన యొక్క మంచితనంతా విషయమై ఉపరిస్తూ వచ్చాడు. ఒకవేళ ఆ ప్రేమ యొక్క స్థితిని లేకపోతే ఆ మంచితనం యొక్క స్థితిని చూస్తుంటే మనము
ఏ రకముగా తిరిగి దేవునికి వందనలు చెప్పినప్పటికీ అది తీర్థమైనటువంటి గొప్ప. అదన్నిటికీ తీర్థపడక నడవలసినట్లుగా మరి మన జీవితంలో ఉంచబడింది. కానీ తీర్చబడకుండా ఉండేది కాదు. 40 కీర్తనలో చెప్పినట్లు అది తీర్చబడకుండేది కాదు. కానీ తీర్చబడడానికి తగినటువంటి అది గొప్ప ఉపకారమైన విషయం ఏంటంటే ఆయన తానే మన వరకై చేసుకున్నాడు, బలిగాను అర్పణ చేసుకున్నాడు. అంతేకాదు ఆయన తను తానుగానే ఇష్టపూర్వకంగా తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మనకు అందించింది. నీతో నిజమైనటువంటి నీతిగానే తీర్చడానికి, నిజమైన చదువు మరి రక్షణాత్మకమైనటువంటి అనుభవం రావడానికి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్షణ వస్త్రము, నీతి వస్త్రము ఇచ్చాడు. ఆయన పరిశుద్ధతని ఇచ్చాడు. ఆయన ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆత్మీయమైనటువంటి సుడాలని నీ చేతిలో పెడుతున్నాడు. ఇలాంటివన్నిటినీ దావించినటువంటి శ్రేష్టమైన 4 రాయబడ్డాయి. ఏం రాయబడ్డారు చూడండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దుప్పటి అనగా ఆత్మీయమైనటువంటి విశ్రాంతిని జ్ఞాపకం చేస్తుంది. లేదా మరొక రీతిగా ఆలోచించాల్సి వస్తే ఆత్మీయమైనటువంటి దర్శనాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే పలుపర్యాయాలు దుప్పటి అనేటువంటి అనుభవం దర్శనం వరకు సూచనగా కనబడుతుంది. ఏలియా నుండి ఎలీషా ఆశపడ్డాడు. ఏం కావాలన్నాడు? నీ దుప్పటి అన్నాడు. నేను నాకు మరలా కనబడు, అదే చాలు. అప్పుడు నాకేమవుతుంది? నాకు రెండంతల అనుభవం, ఆత్మీయమైనటువంటి దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అక్కడ దుప్పటి అతని ముందుకు వచ్చాడు. ఆ దుప్పటి తీసుకున్నాడు. ఏలియా దుప్పటిని కప్పుకొని ఎలీషా మరి ఏలియా కంటే బలమైనటువంటి గొప్ప కార్యాలు తన ద్వారా చేస్తాడు. పేతురు కూడా దుప్పటి యొక్క దర్శనం మనం చూస్తున్నాం. పేతురు కూడా మరి అపోస్తల కార్యంలో కొన్ని ఇంటికి వెళ్ళకపోవడం దేవుడు అతన్ని దర్శిస్తూ వచ్చాడు. అందులో అర్థం ఏంటంటే ఆత్మీయమైనటువంటి సమానత్వం దేవుడు ఆ దర్శనం ద్వారా పేతురు ప్రయత్నిస్తూ వచ్చాడు. ఆత్మీయమైన సమానత్వాన్ని చూపించాడు. అందుకే తర్వాత కొరియరికి వెళ్ళినప్పుడు పేతురు మాట్లాడుకుంటాడు, దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా. అది ఆత్మీయమైనటువంటి దర్శనానికి ఇవన్నీ రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పటికీ ఆ దుప్పటి దేనికి జ్ఞాపకం చేస్తుంటే ఆత్మీయమైనటువంటి దర్శనానికి సూచన ప్రకారం ఈనాడు నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆత్మీయమైనటువంటి దర్శనం. ఆ జ్ఞానం ప్రత్యక్షత ఇవ్వబడింది. చూడండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుండి ఎట్టిదో అన్నాడు. పదే ఏదో కొన్నింటిని మనం ఎట్టిదో తెలుసుకోవాలి. దేవుడు చూపించే కార్యాలు తెలుసుకోవాలంటే ఏం కావాలి? మన ప్రభు యేసుక్రీస్తు దేవుడైన మహిమాస్వరూపుడు తండ్రి తన గురించి తెలుసుకోవడానికి నీకేమి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు దేవుడు? జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు. ప్రత్యక్షత గల మనసు మనం ఒక ఈజీగా అర్థం చేసుకోవాలంటే ప్రత్యక్ష ప్రసారము అంటారు. ఎక్కడో జరిగినటువంటి సంఘటన అమెరికాలో ఒక ట్రంప్ గారు ఏదో చేస్తున్నాడు, చెయ్యకూడదు. మనకి ఎక్కడ కనపడుతుంది? ఏం మాట్లాడడం అనేది అర్థం కాదు. చెయ్యకూడదు ట్రంప్ గారు ఇక్కడ చూడగలరు. ప్రత్యక్ష ప్రసారం. ఇప్పుడు మరొక మంది ఏం జరుగుతుందో, మరొక సంబంధమైన సంగతులు ఏంటో నీ కొరకే నా కొరకే వెల్లడి చేయడానికి తండ్రి దేవుని గురించి కుమారుడు యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నకై మన దేవుడు ఏం కోరుతున్నాడు? జ్ఞానము. రెండవది ప్రత్యక్షత. ఆ జ్ఞానము ప్రత్యక్షతను దావీదు యోనాతను నుండి పొందుకుంటున్నాడు. దుప్పటి ఊహించింది కాదు. దుప్పటి సింబాలిక్ సూచన ప్రాయం. యోనాతను దుప్పటి తీసుకొని దావీదు ఏం చేసుకుంటాడు? కొంతకాలం కప్పుకొని ఉంటాడు, మాసిపోయింది అక్కడ పడేసి ఉంటాడు. కానీ నీకు వాడి దుప్పటి అలాంటిది కాదు.
నీవుండేటువంటి ప్రత్యక్షత అలాంటిది కాదు, నీవుండేటువంటి దర్శనం అలాంటిది కాదు. నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆయన నీ వరకు ఎలాంటి శక్తిని వెలుగు చేస్తున్నాడు, నీ వరకు ఎలాంటి అనంతమైనటువంటి తన గొప్పదనాన్ని వెలుగు చేస్తున్నాడు. చూడండి, 3 మాటలు వాడబడ్డాయి ఇక్కడ ప్రత్యేకంగా. ఎక్కిదో 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 అని 3 సందర్భాలు చేశాడు. నేను చదువుతాను. పిలుపు వలన నిరీక్షణ ఎక్కిదో, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎక్కిదో, ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము. ఎవరు తెలుసుకోవాలి? నీవు నేను తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకున్నట్లుగా నీ జ్ఞానం ప్రతిష్ఠించాడు. ఎంత ధన్యులం, ఎంత భాగ్యవంతులం, ఎంతగా దేవుడు వాళ్ళని ప్రేమించాడు. ఆయన మనకి వినియోగపరిచిన శక్తి యొక్క మహాత్యము తెలుసుకోగలుగుతున్నామా? దాన్ని బట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ఎవరైనా గొప్పట మంచి చోట వస్తే ఈ దినాల్లో గొప్పట పంచుతారు. కొన్ని చోట్ల ఏరియాలకు వచ్చి పేదవాళ్ళకి గొప్పట పంచామండి, అదే క్రీస్తు ప్రేమ. అంతకంటే శ్రేష్టమైన గొప్పటి యేసు ప్రభు నీ కొరకు ఇస్తున్నారు. అందుకంటే శ్రేష్టమైన ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తున్నాడు. అంతకంటే పరలోక సంబంధమైనటువంటి ప్రత్యక్షతలో నీకు తేబడ్డావు. ఆ దుప్పటి లేకపోతే ఈ దుప్పట్లు ఏమన్నా వదిలిపెట్టే వాటిని బట్టి కాదు, క్రీస్తు మార్గం. రెండవది యోనాతానుకు దావీదిచ్చిన మరొక వస్తువు. చూడండి, తన కత్తి. కత్తి దేని జ్ఞాపకం చేస్తుంది? ఆత్మీయమైనటువంటి వాక్యాన్ని. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని చేతిలో పెట్టాడు. 2:12 చదువుతాం. ఆ వాక్యం ఎలాంటిది? చదవండి. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలగలదై రెండంచులుగా ఎటువంటి వాడేటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంది. అది ఎంత బలమైనదిగా పనిచేస్తుందంటే ప్రాణంలోనికి వెళుతుందంట, ఆత్మలోనికి వెళుతుందంట, కీళ్ళలోనికి వెళుతుందంట, మూలుగులోనికి వెళుతుందంట, ఆలోచనలోనికి వెళుతుందంట, తలపులోనికి వెళుతుందంట. అలాంటి కత్తిని చేతిలో పెట్టాడు. వాక్యం అనే ఖడ్గం ఇచ్చేదో అపవాదిని ఎదిరించడానికి నీవు శక్తిమంతుడు వదలకు. ఆత్మ ఖడ్గం నీ చేతిలో పెట్టాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి మరి ప్రభు యేసుక్రీస్తు వారు తన వాక్కునే నీలో పెట్టాడు, తన వాక్యం నీలో పెట్టాడు. చూడండి మీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. నిబంధన ఏంటంటే వారి మనసులో నా ధర్మ విధులను ఉంచను, వారి హృదయముల మీద వాటిని ఆ వాక్యాన్ని రాసేస్తాను, నా మాటలు వారి హృదయాల్లో చీకేస్తాను. ఎంత గొప్ప అనుభవానికి దేవుడికి తెచ్చాడు. నీ నోటిని వాడిగల ఖడ్గంగా మార్చాడు. యెషయా రాసిన 49వ అధ్యాయం 2వ వచనం. నా దేవుడు నా నోటిని ఎలా మార్చుకున్నాడు? వాడిగల ఖడ్గం. ఆ శ్రేష్టమైన వాక్యం ఏ చేతుల్లో పెట్టబడింది? దుప్పటి ఇవ్వడింది, అనగా ప్రతిష్ఠ ఇవ్వడింది, ఖడ్గం ఇవ్వడింది. దేవుడు వాక్యం అనేటువంటి ఖడ్గం ఈ చేతుల్లో పెట్టాడు. మూడవది యోనాతాను నుండి దావీదు పొందుకున్న మరొక వస్తువు ఏంటి? చదవండి అమ్మా. వీళ్ళు ఇచ్చినాడు, అనగా శత్రువు యొక్క బాణం నిన్నే వీళ్ళుగా మార్చు. శత్రువు యొక్క ప్రతి దుష్కార్యం నుండి విడుదలడానికి ఆత్మీయమైనటువంటి ఆ వీళ్ళు నీ చేతిలో పెట్టాడు. తిరిగి 4వది ఏం చెప్పాడు? నైక, స్థిరమైన మనసు. ఆత్మీయమైనటువంటి జీవితం ఉంచుకునేటువంటి నీవు నేను స్థిరులమై కదలని వారమై ప్రభు కార్యాలయం ఎప్పటికీ ఆసక్తితో సాగడానికి ఆయన మనస్సు అనేటువంటి క్రీస్తు మనస్సు అనేది అడిగాడు. ఆయన అడిగట్టు మన మనస్సు అనేది అడిగట్టు అనుకోండి, మనసు ఉండే దుర్గుణం ఉంటుంది. మన మనసు ఎలాంటిదంటే 2 రకాలుగా పనిచేస్తుంది. ప్రభుత్వం 8వ అధ్యాయం రాస్తున్నాడు. మనసు ఒకటే, కానీ 2 వైపులా ఇలాగ. అందుకే పట్టుకునే వాడికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు గొప్పవాడే. మనసు అస్సలు మారింది. మనసు చాలా చంచల స్వభావం. అందుకే రోబోట్ 8వ అధ్యాయంలో వాడినాడు మాట. ఒక పక్కన ఒక్కసేపు అంట శరీరం వైపు ఉంటారు, అప్పుడు అదేమవుతుంది? శరీరానుసారమైన మనసు. మరి కొంచెం సేపు ఉంటుందంటే
ఆ ఎంతో భక్తుల్లాగా ప్రార్థన చేసి మోకరించి కన్నీరు కాల్చి ప్రభువా 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 అది మనసు ఎందుకై రెండు లేవు, ఒకటే మనసు. కానీ ఆ మనసులో లేని చపల స్వభావాన్ని బట్టి కొన్నిసార్లు ఆదివారం వచ్చేటప్పటికి ప్రభువా వనాలు స్తోత్రం వనాలు ఆరాధిస్తారు. ఇంకా చూడండి ఆరాధన కోమరించేస్తాం. మంచిది, ఆరాధించడం నేరం అని అనట్లేదు. ఆరాధించేటప్పుడు పరిపూర్ణతలోకి మనం తెవడాలంటే మన మనసు ఆత్మానుసారంగా స్థిరపరచుకోవాలి. అలాగే కొన్ని మొట్టమొదటిలో 15 వచ్చి అదే రాస్తున్నాడు, నా సహోదరులారా మీరు ప్రభువునందు ఎలా ఉండండి, స్థిరులుగా ఉండండి, కదలని వారుగా ఉండండి. ఆయన కార్యాలు దేవుడు ఎప్పటికీ ఒకే ఒక పరిస్థితి బట్టి ఒక పరిస్థితి బట్టి కాదు. దానిని యోనాతాను నుండి దావీదు స్థిరమైన మనస్సు, దేవుడు హృదయానుసారుగా ఉన్నాడు, దేవుడి చిత్తమయ్యేవాడని దావీదు గురించి దేవుడే సాక్షి. అంతేకాదు దావీదు యోనాతాను ప్రేమిస్తున్నారు కంటే ఆ తర్వాత కాలంలో వచ్చేటప్పటికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, యోనాతాను కంటే దావీదుని ఇంకా ఎక్కువ ప్రేమించాడు. యెషయా 55:3 మనం చూస్తే దావీదుకు చూపిన శాశ్వత కృప, శాశ్వతమైన కృపను చూపించాడు. దావీదు కంటే ఏర్పడబడి ఆయన రక్తం చేత కడగబడినటువంటి నీరులను ఇంకా అధికమైనటువంటి కృపగా చేస్తున్నాడు. అనేకమైనటువంటి ప్రత్యక్షతలు, అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి గ్రహింపులోకి ఇలాంటి వీళ్ళని అనిపిస్తున్నాం. అంతవరకు అనిపిస్తున్నాము, అంతవరకు నువ్వు ఆరాధించాలి. అనిపించలేకపోతే మనం ఆరాధించలేదు. తెలిసిన దాన్ని బట్టి మన గ్రహింపు ఉంటుంది. మనం ఎంత నేర్చుకుంటామో, ఎంత విశ్వసిస్తున్నామో, ఎంత వెంబడిస్తున్నామో దానిని బట్టి, ప్రభువుని బట్టి మనం పొందుకున్న దాన్ని బట్టి కొంత తెలియజేస్తాం. దావీదు చేతుల్లో చూస్తుంటే దేవుని మహోన్నతంగా చూడండి. అందుకే 47:2 అంటాడు, ఆయన నాకు ఎలాంటి వాడు, రెండవ మాట ఏంటండి చదవడంలో, ఆయన సర్వభూమికి రాసు. ఆయన సర్వమే కాదు, ఈనాడు నాకు రాసు. నా రాసు నా ప్రభు, నా దానికంటే శ్రేష్ఠుడైన ప్రభు, నీ ప్రభు నా ప్రభు. అందుని నిమిత్తమై మన ఉదాహరణ గొప్ప శబ్దంతో, స్తుతులతో, ఆరాధనతో ఆయన పరిశుద్ధమైన నామమును మానగా స్తుతించేవాడు, ఆయన నామమును హెచ్చించేవాడు, ఆయన పరిశుద్ధ నామములకు సంపూర్ణమైనటువంటి మహిమ ఆరోపిస్తున్నాం. ఒకవేళ యోనాతాను పరిమితమైన కొన్ని సంగతులు దావీదుకు చూడవచ్చు. ఆయన మన ప్రభు ఏం చేస్తున్నాడు, తను ప్రేమించిన వారికి, తన యొక్క విశ్వాసం ఇచ్చిన వారికి మేలు కలిగినట్టు ఏం చేస్తున్నాడు, సమస్తం. నా రాజ్యం ఎవరికి, ఈ రాజ్యం ఎవరికి, నా పిల్లలకి. ఎవడన్నా క్రీస్తునందు శ్రమ అనుభవించేవాడు కాబట్టి రోమపతి 8:17 రాస్తాడు, ఆయనతో శ్రమ పడిన యెడల ఆయన తోడి వారసులు కూడా నా రాజ్యం నీదే. యోహాను 15:14 రాస్తాడు, నేను మీ స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, నేను చోట మీరును ఉండాలి. అది సంఘం విషయమైన దైవానికి ప్రణాళిక. యేసులో ఆ 2 రాస్తాడు, ఆయన తనతో కూర్చుండబెట్టెను అంటాడు. చూడండి ఆ వచనం ఒకసారి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేని పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. నీకు ఆ సింహాసనం కూడా ఉంది, ఆ కిరీటం ఉంది, ఆ పరలోకపు వైభవం నీకు పోతున్నాడు. ఎన్ని వార్త యోనాతానైతే అవన్నీ ఇవ్వలేదు, కానీ దేవుడు ఎంత ఆలోచించాడు. కానీ దేవుడు నీకే సంపూర్ణమైనటువంటి తన కృపాశీర్వాదాలు మరి నీకు దేవుడు సిద్ధపరుస్తుంటారు, లేక అనుగ్రహిస్తుంటారు, అనుభవిస్తుంటారు. వాటిని బట్టి ప్రభు స్తుతించుతాం. ఆయన ఘనమైనటువంటి నామం హెచ్చిస్తున్నట్టు ప్రభు తన ఆత్మ ద్వారా మనను బలపరిచి ఆయన ఘననామాన్ని మనం తెలుసుకుంటాం. పాట పాడుతాం, మనం లేచి పాడతాం. వెనకాల అప్పుడే డోర్ క్లోజ్ చేస్తారు. ముందుకు రండి, చాలా ఖాళీ ఉంది, యవనస్తులు కూడా ముందుకు రండి.